పంటకు సరైనటువంటి ధర లేదు, ఎంఎస్పీ కొనేటటువంటి నాదులు లేదు. ఇట్లాంటి ఒక సంక్షోభ పరిస్థితిలో వ్యవసాయ రంగం రైతాంగం ఉన్నటువంటి స్థితిలో ఉన్న ఫలంగా కేంద్ర ప్రభుత్వం ఎరువుల మీద ఇప్పటిదాకా ఇస్తున్నటువంటి సబ్సిడీని ఎత్తేసినటువంటి ఫలితంగా ఈనాడు అమోనియా, ఫాస్ఫేట్ తదితర ఎరువుల రేట్లన్నీ కూడా విపరీతంగా పెరిగినాయి. 200 నుంచి 5 నుంచి 700 వరకు ఒక్కొక్క కట్టకి ఎరువుల ధరలు విపరీతంగా పెరిగినాయి. దీన్ని ఆసరాగా చేసుకొని ఎరువుల్ని కూడా మరి కృత్రిమైనటువంటి కొరత సృష్టించడం మూలంగా ప్రభుత్వం పెంచిన 700 కంటే ఇంకా 300-400 ఎక్కువ పెడితే కూడా ఒక బస్తా దొరకనటువంటి పరిస్థితి. గతంలోనే యూరియా కొరతతో ఇబ్బంది పడేటువంటి రైతులు ఎప్పుడైతే ధరలు పెరుగుతున్నాయో అసలు ఎరువు దొరుకుతుందో లేదో అనేటటువంటి దాంతో మొత్తం వ్యాపారస్తులను ఆశ్రయించి ఆ ఎరువుల కోసం లైన్లలో ఉండి మొత్తం వాటిని అధిక ధరకి ప్రభుత్వం పెంచిన ధరల కంటే కూడా ఎక్కువ ధర పెట్టిన ఎరువులు కొనుక్కునేటటువంటి ఏర్పడింది. మరి ఇంత చేస్తున్నాం, రైతులకు బోనస్ ఇస్తున్నాం, రైతు బంధు ఇస్తున్నాం, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం. అసలు స్వామినాథన్ కమిషన్ ఇచ్చినటువంటి సిఫారసుల ప్రకారం మేము మద్దతు ధర ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం వాటన్నింటినీ మరిచి ఈనాడు రైతాంగం వాడేటటువంటి వ్యవసాయ రంగానికి అవసరమైనటువంటి ఎరువుల మీద సబ్సిడీని ఎత్తేయడం అనేటటువంటిది ఈ రైతాంగాన్ని సంక్షోభంలోకి, సుడిగుండంలోకి నెట్టేటటువంటి చర్య. ఇప్పటికే మద్దతు ధర ఈనాడు ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. మొక్కజొన్నల మద్దతు ధర గత సంవత్సరం కంటే 10 రూపాయలు పెంచారు క్వింటాల్. అది 10 రూపాయలు పెంపకం అనేటటువంటిది నీకు యూరియా కట్టకేమో ఒక 50 కేజీల యూరియా కట్టకి 700 రూపాయలు పెరుగుతాయి. కింటా మొక్కజొన్నలకు మాత్రం 10 రూపాయలు పెంచేటటువంటి ఒక దయనీయమైనటువంటి ధరల నిర్ణాయక పద్ధతి ఏదైతుందో ఎంఎస్పీ అది కరెక్ట్ కాదు. పోనీ మీరు పెట్టినటువంటి ఎంఎస్పీకి కొంటారా? ఈరోజు ఒడ్లు కానీ మొక్కజొన్నలు కానీ రైతాంగం నెలల తరబడి పనిగాపులు కాస్తాను, వానకు దడుస్తున్నాయి, ఎండకు ఎండుతున్నాయి. ఒకవేళ కాటా పెట్టిన తర్వాత తడిస్తే కూడా మాకు బాధ్యత లేదు, రైతులే అని చెప్పి ఈరోజు ఇక్కడ గోడౌన్లు ఖాళీ లేవని చెప్పి ఎక్కడికో గోడౌన్లకు తోలుతుంటే ఆ డబ్బులు కూడా రైతుల మీద వేసుకునేటువంటి ఒక దుస్థితి ఉన్నది. ఈరోజు ఈ బాధలన్నీ పడలేక 2400 ఎంఎస్పీ ఉన్న మొక్కజొన్నలకి 14,000-1500 అమ్ముకునేటటువంటి ఒక ప్రభుత్వం పెంచేటటువంటి ఎరువుల ధరలు వ్యవసాయ రంగాన్ని మరింత సుడిగుండంలోకి దించుతాయి, సంక్షోభంలోకి దించుతాయి. కాబట్టి ఈనాడు మీరు ఇస్తున్నటువంటి సబ్సిడీ ఏదైతే ఉందో ఎరువులకి దానికి రెట్టింపు దాదాపు 3.5 లక్షల కోట్ల సబ్సిడీ ఎరువులకి ఇస్తేనే గత రేటు ప్రకారం ఈనాడు వ్యవసాయ రంగానికి, రైతాంగానికి ఎరువులు అందుతాయి. ఆ సబ్సిడీని ఉపయోగించడం అంటే నువ్వు ఎడం చేతితో ఇచ్చి కుడి చేతితో గుంటుకున్నట్టుగా మేము ఆ మద్దతు ధర ఇస్తున్నాం, లేకపోతే బోనసులు ఇస్తున్నాం, లేదా సంవత్సరానికి 6,000 రైతులకు ఇస్తున్నామని మోడీ చెప్పే మాటలన్నీ కూడా గారడి మాటలు. రూపాయి జేబులో పెట్టి 10 రూపాయలు వెనక నుంచి గుంటుకునేటటువంటి చర్య తప్ప మరొకటి కాదు. దేశంలో వ్యవసాయ రంగం అంపశయపైన ఉంది. వ్యవసాయ రంగం ఉదేలై ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మొక్కజొన్నలు పండించిన మొక్కజొన్నలు కొనే నాదులు లేదంటే మీరు అమెరికా నుంచి మొక్కజొన్నలు దిగుమతి చేసుకుంటారు. ఇక్కడ ఒడ్డు కొనే నాదులు లేదంటే విదేశాల నుంచి వడ్లని, బియ్యాన్ని కూడా దిగుమతి చేసుకున్నటువంటి ఒక దుస్థితి ఉంది. అంతేకాదు ఈనాడు సుంకాలు, విదేశాల నుంచి వచ్చేటటువంటి వ్యవసాయ ఉత్పత్తుల మీద మనం విధిస్తున్నటువంటి సుంకాల వల్లనే ఈ దేశంలో కనీస ధరల నిలకడనేటటువంటి వ్యవసాయ పంటలకు ఉన్నది. కానీ ఆ సుంకాలను తగ్గించింది. ఈనాడు మొక్కజొన్నలు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే 34% సుంకాలు మన దేశానికి ఇచ్చింది. దాన్ని ట్రంప్తో మాట్లాడిన తర్వాత 17% తగ్గించింది నరేంద్ర మోడీ. దాంతో బయట నుంచి మొక్కజొన్నలు ముంచెత్తిన తర్వాత మనకంటే తక్కువ రేటుగా అయిన తర్వాత ఇక్కడ మొక్కజొన్నలు కొనే నాదులు లేడు. అందుకే రేటు దారుణంగా పడిపోయింది. అందుకని ఇట్లాంటి విధానాలను కూడా వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తున్నాయి. మరింత నాశనం చేయడం కోసం మాత్రమే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎరువుల మీద సబ్సిడీని ఎత్తేసింది. దీంతో ఈనాడు వ్యవసాయ రంగం వాడేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే పెంచిన ఎరువుల ధరను తగ్గించాలి, మీరు సబ్సిడీని కొనసాగించాలి. అట్లనే పాత ధరలకే ఎలాంటి కొరత లేకుండా ఎరువుల్ని సరఫరా చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.